అంతకుముందు ఈయన ఓడిపోయే, ఎందుకంటే నేను తిరుపతిలో ఉన్నప్పుడే ఈయన పార్లమెంట్కి కూడా పోటీ చేసింది. అప్పుడు వాస్తవంగా 6,000 ఓట్ల తేడాలో ఓడిపోయారు ఆయన. నిజంగా అయితే గెలవాల్సింది తిరుపతి పార్లమెంట్ సీటు ఆయన. చివరిలో ఇచ్చారు టికెట్. ముందు ఎవరో కోటీశ్వరుడికి ఇచ్చారు, ఆ కోటీశ్వరుడు రాలేదు. ఆయన భార్యకి ఇచ్చారు, కోటీశ్వరుడు భార్యకి ఎవరికో. ఆమె ఏమో రేపు ఎలక్షన్ అనగా కూడా వాళ్ళకి కూడా రాలా. నేను అప్పటికి TV9 లో ఉన్నప్పుడు 3 సార్లు వార్తలు వేసా. సొంత నాయకులకి తెలియట్లేదు వాళ్ళు ఎవరో ఇంతవరకు. వాళ్ళు నాకు కూడా ఫోన్ చేసి లేదండి మేము చాలా మాట్లాడుతున్నాం, కాంటాక్ట్ లో ఉన్నాం అన్నారు. నాయకులను అడిగితేనే మాట్లాడున్నారన్న అంటారు వాళ్ళు. ఫైనల్ గా రేపు ఇదన్నా కూడా రాలేదు, ఎందుకంటే గెలవరేమో అని చెప్పి డబ్బులు ఎందుకు తగలేసుకోవడం అని ఆగారు. ఆ తర్వాత ఇవాళ నామినేషన్ లాస్ట్ రోజు అనగా పొత్తునిచ్చారు ఈయనకి టికెట్. పరిగెత్తుకుంటూ వచ్చి నెల్లూరులో వేయాల్సి వచ్చింది నామినేషన్. అదే కనుక ఇంకొక 4 రోజులు ముందు ఇచ్చుంటే గ్యారంటీ తిరుపతి పార్లమెంట్ గెలిచి ఉండేవాళ్ళు ఆ రోజున. తిరుపతి చిత్తూరు ఈయన కదా. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అక్కడ నష్టపోయారు ఆయన. అట్లాగే పామర్ ఇచ్చినప్పుడు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గెలిచాడు అనుకోండి సార్ అదృష్టవశాత్తు. ఆయనకి రాజ్యసభ ఇస్తే గనక, ఎందుకంటే 3 సార్లు నోటి దాకా వచ్చిపోయినటువంటి మంచిది ఆయనకి ఇస్తే గనక. కాకపోతే ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ధనవంతులు, పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు పార్టీ